ఉన్నాయని మిత్రులారా, ఇది ఆందోళన కాదు, సందర్శన. ఇది కేవలం అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావటమైంది. దురదృష్టం ఏంటి అంటే, ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆనాడు తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఒక పక్కన అమరవీరుల స్మారక స్తూపం, మధ్యలో అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి ఒక సెక్రటేరియట్, నిరంతరంగా పరిపాలనను అంబేద్కర్ సిద్ధాంతాలతో నడవాలన్న ఉద్దేశంతో ఒక 125 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ పెట్టడం అయింది. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఇవాళ కేసీఆర్ గారిపై ఉన్నటువంటి ఒక కోపంతో ఇవాళ అంబేద్కర్ గారిని అవమానిస్తా ఉన్నారు. మీడియా మిత్రులారా, మీరు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీగా ఉన్నటువంటి ఒక మీకే కనబడుతుంది ఇవాళ అంబేద్కర్ ని ఏ రకంగా అవమానిస్తున్నాడు అని చెప్పని. మీరు ఆ ప్రాంగణంలో కనుక చూసినట్టయితే మొత్తం కూడా సిగరెట్ పీకలు కనబడతా ఉన్నాయి, గడ్డి గాదం కనబడతా ఉంది, ఆకులు అలములు కనబడతా ఉన్నాయి. కనీసం ఇంత హిస్టారికల్ మాన్యుమెంట్ ను ఊకాలా, దాన్ని శుభ్రం చేయాలా, ఆ విగ్రహానికి దండ వేయాలా అనేటువంటి ఒక కనీస సోయి ఈ ప్రభుత్వానికి ఎందుకు లేదు అని చెప్పని తట్టి లేపేందుకు, ముల్లుగర్ర బట్టి పొడిచేందుకోసం అని చెప్పని ఇవాళ టీఆర్ఎస్వి నాయకత్వంలో, ఇవాళ నేతృత్వంలో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. బాధ కలుగుతా ఉంది అంబేద్కర్ విగ్రహానికి ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి అవమానం. భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశంగా ఇవాళ ఉంది అంటే, ఈ దేశంలో ఉన్న సబ్బండ వర్గ ప్రజలకు హక్కులు లభించినాయంటే దానికి కారణం భారత రాజ్యాంగం. ఇవాళ రిపబ్లిక్ డే, ఈ రిపబ్లిక్ డే నాడు భారత రాజ్యాంగ నిర్మాతకే ఇంత అవమానం చేస్తా ఉంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పేద, మధ్య, లేకపోతే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అనగదొక్కబడ్డ వర్గ ప్రజలకు ఏ రకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరిస్తుందో అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. దేర్ మే నాట్ బి ఎ క్లియర్ కట్ లా విగ్రహాలకు దండలు వేయాలని చెప్పని, బట్ ఇట్ ఇస్ అ కన్వెన్షన్. ఇవాళ గాంధీ జయంతి నాడు గాంధీ విగ్రహాలకు దండలు వేసుకుంటాం. ఎట్లయితే ఇంపార్టెంట్ డేస్ నాడు ఆ సంబంధిత విగ్రహాలను ప్రభుత్వం బాధ్యతగా దండలేసి, గార్లాండ్స్ వేసి ఏ రకంగానైతే ప్రజలందరికీ సందర్శన నిమిత్తం వెసులుబాటు కల్పిస్తుందో, అంబేద్కర్ ఎందుకు జైల్లో పెట్టాడు రేవంత్ రెడ్డి? వాళ్ళ అంబేద్కర్ హాస్ బీన్ ఇంప్రిజన్డ్ బై రేవంత్ రెడ్డి టుడే. గేట్లకు తాళాలేసి కనీసం ఎవరు కూడా లోపలికి పోకుండా, దండలేయకుండా, నివాళులర్పించకుండా అంబేద్కర్ ని వాళ్ళ బందీ చేసినాడు, నిర్బంధానికి గురి చేసినాడు. ఈ నిర్బంధం అంబేద్కర్ కేసింది కాదు, మొత్తం తెలంగాణ సమాజానికి కేసినటువంటిది. ఇది నిర్బంధ తెలంగాణకు నిదర్శనం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇవాళ నువ్వు ఉంటావు, రేపు ఇంకొకళ్ళు వస్తారు, కానీ అంబేద్కర్ చిరకాలం ఉండేటువంటి ఒక విగ్రహం అది. అంబేద్కర్ స్ఫూర్తి సూర్యచంద్రాదులు ఉన్నంత కాలం భారతదేశానికి స్ఫూర్తిని అందించే ఒక విగ్రహం. ఆ విగ్రహాన్ని బందీ చేసి, ఆ విగ్రహాన్ని అవమానం చేసి, తద్వారా శాడిస్ట్ లెక్క, సైకోపాత్ లెక్క ఇవాళ కేసీఆర్ గారిని అవమానిస్తున్నా అని చెప్పని అనుకోవచ్చు. ఒకవేళ కనుక నీకు కేసీఆర్ కట్టిండు కాబట్టి అంబేద్కర్ విగ్రహానికి అవమానించే పరిస్థితి ఏర్పడితే, సిగ్గు ఎగ్గు లేకుండా సెక్రటేరియట్ ఎందుకు కూర్చున్నావు రేవంత్ రెడ్డి? దాన్ని కూడా ఖాళీ చేసి పడే, మరి బయటకు వెళ్ళిపోవు. బయట నీ ఇంట్లోకి వెళ్ళి రాజ్యం నడుపుతున్నావు కదా, మొత్తం సెక్రటేరియట్ కూడా నీ ఇంటికి తీసుకుపో. ఇవాళ ఒక దుర్మార్గమైన రీతిలో ఫ్యాక్షన్ మనస్తత్వంతో రాజ్యాంగాన్ని కాలరాస్తా ఉండు, రాజ్యాంగ నిర్మాతని ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ అవమానించే పరిస్థితి చేస్తా ఉన్నాడు. కాబట్టి నిరసన తెలిపేందుకోసం మాత్రమే ఇక్కడికి వచ్చాం, సందర్శన కోసం, నివాళుల కోసం, రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం కోసం. ఇకనైనా సరే కళ్ళు తెలుగు రేవంత్ రెడ్డి. ఈ విగ్రహం కేసీఆర్ గారి తాతదో తండ్రిదో కాదు, తెలంగాణ మొత్తం భారత సమాజానికి రాజ్యాంగం అందించిన ఒక భారత జాతి నిర్మాతది. కాబట్టి ఆ విగ్రహాన్ని వెంటనే ప్రజలకు సందర్శన కోసం ఇవ్వాలని చెప్పని, తగిన రీతిలో నివాళులు అర్పించే విధంగా వెసులుబాటు కల్పించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను.